చేస్తాం. ఇప్పుడు మీరు మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత దాదాపు పెద్ద ప్రతిఘటన లేకుండా ఆపగలిగారు. ఎందుకంటే నార్మల్ గా కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ అంటే రచరచ్చ బయట ప్రెస్ మీట్లు పెట్టి పార్టీని తిట్టడం. ఇంతవరకు అయితే ఎవరు ప్రెస్ మీట్ పెట్టలేదు, తిట్టలేదు. ఆ విషయంలో సక్సెస్ఫుల్ అయినారు. అభినందిస్తున్నా మిమ్మల్ని నేను. అయితే కొద్దిమంది ఇప్పుడు ఫోన్లు స్విచ్ ఆఫ్. రాజగోపాల్ రెడ్డి గాయపోయారు, కనబడతలేరు, 3 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఎట్లా ఆయన ఎట్లా? రాజగోపాల్ రెడ్డి గారికి ఎలక్షన్ ముందే కమిట్మెంట్ ఉంది, వారిని మంత్రివర్గంలో తీసుకుంటామన్నటువంటి కమిట్మెంట్ ఆనాటి పరిస్థితులు ఇవ్వడం జరిగింది. వారింటికి గట్టిగా అడుగుతా ఉన్నారు. సరే, 3 బాకీ ఉన్నాయి, 3 మిగిలి ఉన్నాయి కాబట్టి ఎవరిని ఏ రకంగా అభివృద్ధి చేయాలో దాని మీద కూడా కసరత్తు జరుగుతా ఉంది ఏఐసిసిలో. రంగారెడ్డి, హైదరాబాద్ దాదాపుగా 40% జనాభా ఉంటారు. ఇక్కడ కూడా ఒక మంత్రివర్గంలో ప్రాప్తి లేకపోవడం పట్ల కూడా వారు కొంత నిరుత్సాహంగా ఉన్నారు. ఇవన్నీ కూడా సహేతుకునేటువంటి కోరికలే. మనం ఎట్లా ఛేదించాలనే దాని మీద కసరత్తు జరుగుతా ఉంది. కొద్ది రోజుల్లో దీనికి తెరపడుతుంది. అంటే రాజగోపాల్ రెడ్డితో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? మీనాక్షి గారు స్వయంగా పోయారు. మీనాక్షి గారు పోయారు, వివేక్ గారు పోయారు, మాట్లాడినారు. రాజగోపాల్ రెడ్డితో మీనాక్షి గారు వారి ఇంటికి వెళ్ళి మాట్లాడినారు. ప్రేమ్ సాగర్ వద్ద నేను మీనాక్షి గారు పోయాము. సుదర్శన్ రెడ్డి గారికి నేను, మీనాక్షి, వేం నరేందర్ రెడ్డి గారు, పొన్నం కలిపి పోయాము. మల్రెడ్డి రంగారెడ్డి గారు, పొన్నం, నేను పోయాము. వచ్చాం, వీలైనంత వరకు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశాం. వాళ్ళు కూడా డిసిప్లిన్డ్ కాంగ్రెస్ కార్యకర్తలు కాబట్టి పరిస్థితిని అర్థం చేసుకుంటా ఉన్నారు. వీళ్ళంత త్వరలో దీన్ని స్టూడియోలో